గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబర ద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భాగవతోత్తములారా, అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి 12 ఆళ్వారులలో అవయవిభూతులు, అంగిభూతులు, ప్రధాన భూతులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండిత గోష్ఠిలో ఈనాడు చాలా మంది విద్వాంసులు, విదుషీమునులంతా కూడా పాల్గొన్నారు. ప్రమాదినామ సంవత్సరము, శుక్లపక్షం, పౌర్ణమి, విశాఖ నక్షత్రంలో, శుక్రవారంలో, కర్కాటక లగ్నంలో కారి ఉడయనంగై అనే దంపతులకు తిరుక్కురుగూర్ అనే దివ్యదేశం అంటే ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో అవతరించారు. వీరి యొక్క అవతారమే అత్యద్భుతం. అందరూ కూడా ఎప్పుడైతే బిడ్డ పుడుతుందో ఆ బిడ్డ ఏడుస్తుంది. అదే ప్రకారంగా ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. కానీ నమ్మాళ్వార్లు ఏమీ చేయలేదట. వారు చిన్నప్పటి నుండే ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఏమీ లేక ఏమీ మాట్లాడక అదే ప్రకారంగా ఉన్నప్పుడు ఆ దంపతులు ఆదినాథుని సన్నిధికి తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఆ బిడ్డ అలా ప్రాకులాడుతూ ఒక చింత చెట్టు త్వరలో పోయి కూర్చున్నది. ఆ చింత చెట్టు సామాన్యం కాదు, అసామాన్యమది. ఆదిశేషుడే చింత చెట్టుగా అక్కడ అవతరించాడు. ఆ చింత చెట్టు త్వరలో ఆళ్వారులు 16 సంవత్సరముల పాటు ఎవ్వరికీ కూడా కనిపించకుండా, అంటే ఎవ్వరితో మాట్లాడకుండా అలాగే వారు నిశ్చలమైనటువంటి ఆ ధ్యాన స్థితిలో ఉంటూ భగవంతుని అందరూ కూడా సేవించుకున్నారు. మనమందరం కూడా ఆళ్వారుల యొక్క ప్రబంధాల వైభవాన్ని ఇంకా చెప్పుకోవాలనుకుంటాం. కానీ అదే సమయంలో ఆళ్వారుల యొక్క వైభవాన్ని ఎవరు చెప్తారండి? వారు భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేశారు అని మనం చెప్పుకుంటూ ఉంటే ఆళ్వారుల యొక్క వైభవాన్ని కూడా భట్టర్ స్వామి వారు ఎంతో చక్కగా కీర్తించి ఉన్నారు. అదే పరాంకుశ అష్టకం అని పేరు. ఆళ్వార్లకి పరాంకుశులు అని పేరు. పరులకు అంకుశం వంటి వారు. అంటే ఎవరైతే కుదృష్టులు ఉంటారు, ఆ వేద బాహ్య మతాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటారు, వాళ్ళకందరికీ కూడా అంకుశం వంటి వారు వీరు నమ్మాళ్వార్లు కనుక వీరిని పరాంకుశులు అంటారు. ఆ పరాంకుశ అష్టకాన్ని ఎంతో అంటే సంగీతమత సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యద ఆలోచనామృతం అన్న రీతిగా వాస్తవంగా చూస్తే నాథమునుల వారు 4000 దివ్య ప్రబంధాలకి రాగ తాళాలంతా కూడా కూర్చారు. అందువల్ల ఒక్కొక్క పాశురం కూడా ఒక్కొక్క రాగంతో తాళంతో ఉంటుంది. అటువంటి రాగ తాళ యుక్తమైనటువంటి ఆ ప్రబంధాల్ని అనుగ్రహించినటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి పరాంకుశాష్టకాన్ని ఇప్పుడు కుమారి హరిప్రియ గారు తన యొక్క ఆ సంగీతంతో వినిపిస్తారు. దాన్ని కూడా మనం వింటాం ఇప్పుడు. లక్ష్మీనాథ సమారంభ నాథయామున మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేః వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా.
त्रैविध्यवृद्धजनमूर्ध विभूषणं यत् सम्पच्च सात्विकजनस्य यदेव नित्यं यद्वा शरण्यमशरण्यजनस्य पुण्यं तत्संश्रयेम वकुलाभरणाङ्घ्रियुग्मम् भक्तिप्रभावभवदद्भुतभावबन्ध सन्धुक्षित प्रणयसाररसौघपूर्णः वेदार्थरत्ननिधिरच्युत दिव्यधामा जीयात् पराङ्कुशपयोधिः असीमभूमा ऋषिं जुषामहे कृष्णतृष्णतत्त्वमिवोदितं सहस्रशाखां यो द्राक्षी द्राविडीं ब्रह्मसंहिताम् यद्गोसहस्रमपहन्ति तमांसि पुंसां नारायणो वसति यत्र स शङ्खचक्रः यन्मण्डलं श्रुतिगतं प्रणमन्ति विप्राः तस्मै नमो वकुलभूषण भास्कराय पत्युश्रियः प्रसादेन प्राप्तसार्वज्ञसम्पदं प्रपन्नजनकूटस्थं प्रपद्ये श्रीपराङ्कुशम् शठकोपमुनिं वन्दे शठानां बुद्धिदूषकम् अज्ञानां ज्ञानजनकं तिन्त्रिणीमूलसंश्रयम् वकुलाभरणं वन्दे जगदाभरणं मुनिं यश्रुतेरुत्तरं भागं चक्रे द्राविडभाषया नमज्जनस्य चित्तभित्तिभक्तिचित्रतूलिका भवाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रण प्रपन्नलोककैरव प्रसन्नचारुचन्द्रिका शठारिहस्तमुद्रिका हठाद्धुनोतु मे तमः वकुलालङ्कृतं श्रीमच्चठकोपपदद्वयम् अस्मत्कुलधनं भोग्यम् अस्तु मे मूर्ध्नि भूषणम्. ఈ పరాంకుశాష్టకాన్ని ఎంతో హృదయంగా పాడినటువంటి కుమారి హరిప్రియ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆద్యసన కులపతే వకులాభిరామం ఆ వాక్యంలో ఎంతో వైభవం ఉన్నది. కులపతి అంటే లోకంలో అందరూ కూడా అంటే దాదాపు 1000 మంది విద్యార్థులు ఎవరి అధీనంలో ఉంటారో వాళ్ళని కులపతులు అంటారు. ప్రపన్న జనులు అనేటువంటి కులం, ప్రపన్నులు అనేటువంటి కులములకు ఈ నమ్మాళ్వార్లు విశేషంగా వారు భర్తగా పతిగా ఉన్నారు కనుక వారికి ఒక్కరికే కులపతి అని పేరుంది. ఇంతకుముందు చెప్పిన రీతిగా ప్రపన్న జన సంతాన కూటస్థులు ఎవరు అంటే నమ్మాళ్వార్లు చెప్తూ ఉంటారు. అంచేత అటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని పరాంకుశ అష్టకం అనేటువంటి స్తోత్రం ద్వారా, అందులో ఆ స్తోత్రాలలో ముఖ్యంగా పత్యుహు శ్రియప్రసాదేన ప్రాప్త సార్వజ్ఞ సంపదం ప్రపన్నజనకూటస్థం వందే శ్రీ పరాంకుశమని ఎంతో చక్కగా చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనటువంటి నమ్మాళ్వారులు వారు మనబోటి ప్రపన్నులకందరికీ కూడా వారు కూటస్థులుగా ఉన్నారు కనుక అటువంటి వారికి నమస్కారం అన్నారు.
ఈ పరాంకుశాష్టకంలో షఠకోప అనే పదం వచ్చింది, పరాంకుశులు అనేటువంటి శబ్దం వచ్చింది. వకుడాభరణం వందే జగదాభరణం మునిం యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయ అన్న రీతిగా వకుడాభరణులు అనేటువంటి పదం కూడా వచ్చింది. కనుక ఈ పరాంకుశాష్టకాన్ని మనం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అధ్యయనోత్సవాది సందర్భంలో నమ్మాళ్వార్ల యొక్క మంగళాశాసన సందర్భంలో ఈ అష్టకాన్ని పఠించడం అనేది ఆనవాయితీ. కనుక అటువంటి అష్టకాన్ని మనం ఈనాడు విన్నాం. ముఖ్యంగా ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే పరాంకుశాష్టకాన్ని మనం వినాలి. కనుక ఈ సందర్భంగా పరాంకుశ అష్టకాన్ని మనకు విన్నవించినటువంటి కుమారి హరిప్రియ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ